అలాగే హాస్టల్ పిల్లలకి, ఇక్కడ రెసిడెన్సీ చదువుకున్న తల్లిదండ్రులకి, ఇక్కడ వచ్చిన అందరికీ నా నమస్కారం అండి. మా అమ్మాయి 3 సంవత్సరాల నుంచి ఇక్కడ చదువుతుందండి. ఎందుకు చదువుతున్నానంటే మెయిన్ కారణం చెప్పాలండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలియాలి ఎందుకు చదువుతుంది, నేను ఎందుకు చేయాలి. మా ఊరు వచ్చేపాటికి పానింగ్ అండి మాది. ఒకసారి హై స్కూల్లో నుంచి ఇక్కడ ఏదో పిల్లల గురించి మాట్లాడేదమ్మన్నారని వచ్చానండి. వచ్చినప్పుడు ఇక్కడ హాస్టల్లో సౌకర్యం ఎలా ఉందండి చూశానండి. చూసి హాస్టల్ చాలా బాగుందని నేను అడిగినాను టీచర్ గారు. నేను పీటర్ గారిని అడిగితే, అన్న మా అమ్మాయిని జాయిన్ చేయాలంటే మీ అమ్మాయి ఎక్కడ చదువుతుంది అని అడిగారండి. మా అమ్మాయి వచ్చి మా పానింగ్లో కదండి చదివేది, కస్తూర్బాయి స్కూల్లో చదువుతుందని చెప్పానండి. కస్తూర్బాయి స్కూల్లో చదివితే ఇక్కడ జాయిన్ చేసుకోండి, పానింగ్ హై స్కూల్లో జాయిన్ చేస్తేనే ఇక్కడ జాయిన్ చేసుకుంటాం. అదే మీ అమ్మాయి కాబట్టి మీరు హై స్కూల్ చైర్మన్గా వచ్చి అడిగారు కాబట్టి మీ అమ్మాయిని ఇక్కడ జాయిన్ చేయాలంటే ఇక్కడ జాయిన్ చేయాలి, స్కూల్లో జాయిన్ చేసి ఇక్కడ హాస్టల్లో సీట్ ఇస్తాను అన్నారండి. హాస్టల్లో పెట్టాలి, ఇక్కడ చదివించాలి. ఈ 3 సంవత్సరాలు ఇక్కడ చదివి 10th క్లాసులో మంచి మార్కులతో మా అమ్మాయికి రావాలని కస్తూర్బాయి స్కూల్లో నుంచి పానింగ్ హై స్కూల్లో జాయిన్ చేసి నేను హాస్టల్లో పెట్టడం జరిగిందండి. హాస్టల్లో మా అమ్మాయిని పెట్టి ఇప్పుడు 3వ సంవత్సరం పెట్టినందుకు నాకు రేపు ఫలితం, నాకు మా అమ్మాయి మంచి మార్కులతో రేపు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతుంది. నాకు 100% నమ్మకం ఉందండి. ఆ నమ్మకం ఏ పేరెంట్స్కి రాదు, కానీ నేను ముందే చెప్తున్నాను 100% స్కూల్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు మా అమ్మాయి. దాంట్లో అసలు డౌట్ పడే పర్లేదు. దానికి ఇంకా మాస్టర్లు చెప్పచ్చు. అదొకటండి. టీచర్ గారు ఎప్పుడు పక్కన మొక్కలు పెట్టి, కూరగాయలు పెట్టి, వాటిని పండించి వాటిని పిల్లలకి పెడతారు. నాకు తెలుసండి, ఎందుకంటే మీరు వారానికి నెలకు వస్తారు, నేను వారానికి 4 సార్లు 3 సార్లు వస్తూ ఉంటా. గోంగూర కానీ, తోటకూర కానీ, ఆకుకూరలు ఏమైనా సరే పురుగు మందులు లేకుండా కూరగాయలు సొంతంగా పండించి చేద్ది. టీచర్ గారిని మీకు ఎందుకంటే ఇప్పుడు దాకా కాలు చెప్పి పిల్లలు తరిచి ఎందుకు చేస్తారంటే ఇది ఒక ఆరోగ్యానికి మంచిదమ్మా, ఇలా చేయాలి, ఇలా చేసి ఇలా పెట్టాలి పిల్లలకి అని చెప్పాలండి ఎప్పుడు వచ్చినా. ఎందుకంటే టీచర్ గారు చెప్పాలండి మేము అక్కడ ఎవరు. ఎందుకంటే నేను ఎప్పుడు వచ్చినా టీచర్ గారు కానీ అమ్మ టీచర్ కానీ ఎప్పుడు పిల్లలు వంట చేస్తూనే ఉంటాను. అసలు ఆమెకి పొయ్యి గారికి వెళ్ళి వంట చేయాలన్న అవసరం లేదండి నాకు తెలిసి. ఎందుకంటే మీరు ఎవరు నేను 3 సంవత్సరాలు చేస్తున్నా, ఇది 4వ సంవత్సరం. కాలు మీద కలిసి నాకు కూర్చోవచ్చు టీచర్ గారు. కానీ ఎప్పుడు చూసినా వంట చేస్తూ ఉంటుంది పిల్లలు. సాయంకాలం పొద్దుకు వస్తానండి నేను అప్పుడప్పుడు. పిల్లలకి ఏదో చెప్తా ఉంటుంది, మీరు స్కూల్లో ఏం చదువుతున్నా, మీ పేరెంట్స్ ఎందుకు పెట్టారు మిమ్మల్ని, చదువుకుండా పెట్టారు, ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారు, పిల్లల్ని తింటా పిల్లల్ని మందలిచ్చి ఎప్పుడు వాళ్ళకి ఏదో చెప్తా ఉంటుంది. అదేవిధంగా మొన్న చిన్న విషయం జరిగిందండి, నాకైతే తెలియదు. పిల్లల్ని మా హాస్టల్ పిల్లల్ని మా హాస్టల్లో ఎవరు తిట్టారంట. ఎందుకు తిట్టాలి, పేరెంట్స్ లేకపోతే మేము లేవా, మా పిల్లలు ఏం తప్పు చేశారు ఎందుకు తిట్టారని టీచర్ గారు సార్లు స్కూల్లో మాస్టర్ల మీద చెప్పడానికి వచ్చారు. మీకు తెలుసండి ఎవరికన్నా, పేరెంట్స్ తల్లిదండ్రులకు ఎవరికన్నా తెలుసా? పిల్లల్ని తిట్టారని పిల్లల తరపున తల్లిదండ్రులు మనకు తెలియదు, కానీ మనం చేయవలసిన బాధ్యతగా వాళ్ళ సొంత పిల్లలాగా టీచర్ గారు పీటర్ గారు వెళ్ళి దెబ్బలాడితే మీ పిల్లలకి టీసీ ఇచ్చి పంపించేస్తాం స్కూల్లో నుంచి, మీ పిల్లలు చదవడంలా అని హాస్టల్ పిల్లల మీద లేనిపోయిన నిందలు మాట్లాడారండి. అక్కడ మీరు టీసీ వద్దని నేనే ఎప్పుడు తీసుకెళ్ళిపోయి ఏరే స్కూల్లో జాయిన్ చేసి చదివిగలను అని మాస్టర్ మీద దెబ్బలాడి వచ్చింది పీటర్ గారు. నాకు చాలా సంతోషం అవుతుందండి. ఎందుకంటే పిల్లలు చదువుతాయని ఎవరైనా చెప్తే స్కూల్కి వెళ్తారు మన పేరెంట్స్. ఎప్పుడు వెళ్తారు తెలుసా? స్కూల్లో అన్నం ఉడకలేదంటండి, కూర బాగలేదంట, భోజనం ఎలా ఉంది అని భోజనం గురించి దెబ్బలాడతారు తప్ప గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్ళి పిల్లలు చదువుతలేదని కానీ పిల్లలు మంచి మార్కులు రావట్లేదని కానీ ఒక్క పేరెంట్స్ అడుగున నేను ఎప్పుడు వరకు చూడాలి.